ఇక మనము హైదరాబాద్లో తెలుసు కదా డీజే టిల్లు స్క్వేర్ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ కృతిప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలుసు కదా మనసు హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ప్రేక్షకులు నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఈ నెల మొదటి పాటను విడుదల చేసే మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభిస్తాం అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంకి కెమెరా జ్ఞాన్ శేఖర్ బాబా, నిర్మాత వివేక్ కూచిబొట్ల. సో ఇది సిద్ధు జొన్నలగడ్డ సంబంధించినటువంటి సినిమా తెలుసు కదా. సిద్ధుకి మాత్రం టిల్లు స్క్వేర్ సినిమాలతోటి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా వచ్చిన సినిమా ఏదైతే జాక్ అనేది నిరాశపరిచింది. అంటే జాక్ విషయం ఏమైందంటే జాక్ సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ సంబంధించి కానీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కొంచెం భారీగా చేస్తే బాగుండేది. ఆ కథలో కానివ్వండి, ఆ కథనంలో కానివ్వండి, ఆ లొకేషన్స్ కానీ అనుకున్న రేంజ్లో లేకపోవడం వల్ల ప్రేక్షకులు నిరాశపడ్డారు. సినిమా డిజాస్టర్ అని అంటున్నారు. సో చాలా తక్కువగా చేసిందని, ఆ సందర్భంగా కూడా సిద్ధు తీసుకున్న పారితోషికంలో 50% రిటర్న్ ఇచ్చారని కూడా మనం వార్తలు విన్నాం. ఏది ఏమైనా సిద్ధు ఆయన మాట్లాడే డైలాగ్ స్టైల్ కానివ్వండి, మాట్లాడే కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒకప్పుడు రవితేజ ఏ విధంగా క్రేజ్ అయితే ఉందో అదేవిధంగా తెలంగాణ స్లాంగ్లో సిద్ధు మాట్లాడే డైలాగులు మాత్రం చాలా మందికి చాలా దగ్గరగా మన ఇంటి పక్కన అబ్బాయి, మనకు తెలిసిన అబ్బాయి అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. అటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఆర్టిస్ట్ని ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు. ఆ విధమైన అవకాశం 100% సిద్ధుకు ఉంది. సిద్ధు అదే ఇటువంటి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా జనాలకి దగ్గర అవుతారు. దాని తర్వాత డిఫరెంట్ స్టోరీస్ కూడా చేస్తారు కూడా. సో తెలుసు కదా అనేది ఏదో ఫ్యామిలీ లవ్ స్టోరీ లాగా చెప్తున్నారు. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ సిద్ధు జొన్నలగడ్డ. అయిపోయింది కదా సాక్షిత. ఆంధ్రజ్యోతి డైరీలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి చిత్రజ్యోతి పేపర్లో వచ్చే నెలలో కెన్యాకు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ కెన్యాలో ప్రారంభమవుతున్నట్లుగా తెలిసింది. వచ్చే నెలాఖరు నుంచి 15 రోజుల పాటు సాగుతున్న ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటుగా ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. అడవి నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. KL నారాయణ నిర్మిస్తున్నారు. ఈ 2 భాగాలు రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2027లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సో ఇది మహేష్ బాబు రాజమౌళి సంబంధించిన 29 మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు 29 అనేది వర్కింగ్ టైటిల్. దీంట్లో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సినిమా ఏదైతే కెన్యాలో వచ్చే నెలకి కెన్యా షూటింగ్ షిఫ్ట్ అవుతుందని చెప్పి తెలిసింది. ఏదేమైనా కూడా మనకి ఇక ఇదేంటంటే ఈ 2027న ఫస్ట్ భాగం అంటున్నారు. అంటే 25, 26, 27 ఈ 2 years ఈ విధంగా వారానికో 10 రోజులకో ఒకసారి మనం ఇట్లాంటి యొక్క డెవలప్మెంట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటాం. ఇది మనకి తప్పదు. ఎందుకంటే రాజమౌళికి ఉన్న క్రేజ్, ఆస్కార్ లెవెల్లో ఉన్నటువంటి హాలీవుడ్ స్టైల్లో హాలీవుడ్ రేంజ్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఈ సినిమా గురించి మాత్రం మనకి తాజాగా నెలకు 3-4 సార్లు అయితే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఏదో ఒక విధంగా షూటింగ్ అని, లేకపోతే హీరోయిన్ అని, ఇంకోటని రెగ్యులర్గా మనం వింటాం. అది మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ కూడా. సో ఆ విధంగా రెగ్యులర్గా మనం వచ్చేటువంటి అప్డేట్లో భాగంగానే ఇది ఇచ్చారు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి మహేష్ బాబుతో పాటు ఇక్కడ ఈ సెట్స్, అవి ఈ లొకేషన్స్, ఈ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, ఈ పాట కంపోజ్ చేశారు, ఇలా మనకి ఈ 2-3 సంవత్సరాలు మాత్రం తప్పదు. సో ఈ 2 భాగాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి కెన్యాలో నెక్స్ట్ మంత్ షూటింగ్ జరుపుకోబోతుంది అనేది ఈ యొక్క వార్త. కాంతారావు తనయుడికి ఆర్థిక సహాయం. ప్రముఖ రచయిత ఎండమూరి వేదనాథ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో ఆయన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుతో పాటుగా ప్రభుత్వం అందించిన నగదుతో అధిక శాతం సామాజిక సేవకే ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. అలాంటి మేటి నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కూడా కష్టంగా ఉందని విషయం తెలుసుకున్న ఎండమూరి రాజాను ఇంటికి పిలిపించి ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. ఏమంటూ
రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. అబ్బో, చాలా రోజుల తర్వాత నాయుడు అని యాడ్ చేశారు. ఇంతకుముందు రఘుపతి వెంకయ్య అనే ఎక్కువ ఉండేది. రఘుపతి వెంకయ్య అవార్డు అనేవాళ్ళు. రఘుపతి వెంకయ్య నాయుడు యాక్చువల్గా. సో కాంతారావు గారు తో నేను కూడా కలిసి వర్క్ చేశాను. సో అక్కడ ఆ టైంలో ఆయన చెప్పారు ఒకసారి కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు, కాంతారావు గారు మీరు ఎంత పెద్ద నటులు, మీరు మీలాంటి వాళ్ళతో కలిసి నేను పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి నేను అన్నప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, పేరు చాలా ఎక్కువ ఉందయ్యా, ఆ పేరున్న రేంజ్లో నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా ఆర్థికంగానే ఇబ్బందులు ఉన్నారని చెప్పారు ఆయన. నాకు తెలిసి 2005-6 ఆ టైంలో అనుకుంటా. సో నిజంగా అప్పుడు ఆయన ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. గతంలో మనం చూసాం చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే మంచి వెలుగు వెలిగినప్పుడు ఆర్థికంగా సరిగా సమకూర్చుకోలేకపోవటం, అలానే సినిమాలు తీయటం, ఈయన సినిమాలు తీశారని, ఈయన ఒక నృత్య నటి ఎవరైతే ఉంటారో డ్యాన్సర్ తోటి కొంత ఖర్చు ఎక్కువ పెట్టారని రకరకాలుగా రూమర్స్ అయితే ఉన్నాయి ఆయన మీద. ఏది ఏమైనా కూడా ఆయన తదనంతరం కూడా చాలా వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిసింది. పెద్దగా ఆస్తులు ఏం కూడబెట్టుకున్నటువంటి కాంతారావు గారికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి రాజా, గతంలో కూడా పలు ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా చూసాం రాజాది. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినటువంటి తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాష్లో ఆయన కూడా సమాజ సేవకే నేను వినియోగిస్తానని కూడా చెప్పారు. చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఆయన తెలంగాణ దీంట్లో ఒక పెద్ద మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డుని తెలంగాణ కళాకారుల కుటుంబాలకి ఆయన చేయటం అనేది కూడా ఒక మంచి సాంప్రదాయంగా మంచి ఆలోచన అని కూడా చెప్పచ్చు. సో ఏదేమైనా కూడా థ్యాంక్ యూ నంబరి గారు, మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది 10 లక్షలు 5 లక్షలు అవార్డ్స్ అయితే నగదు రూపంలో కూడా వచ్చాయి కాబట్టి అవార్డుని మీరు భద్రంగా పెట్టుకొని మీకు వచ్చిన డబ్బుల్ని ఖచ్చితంగా ఇలా సమాజానికి ముఖ్యంగా కళారంగానికే మీరు చేసినట్టయితే 10 కాలాల పాటు గుర్తుండిపోతారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు కొంత ఆర్థిక సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏదేమైనా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి యండమూరి వీరేంద్రనాథ్ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ₹1,00,000 ఆర్థిక సహాయం ఉందో, ఇలాంటి ఆర్థిక సహాయం గురించి మిగతా అవార్డు విన్నర్స్ కూడా ఆలోచించి ఎవరైతే బీద కళాకారులు, ఆ కళాకారుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం.